SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వరుసగా 11వసారి ప్రధానిగా మోదీ. అనిరుద్ధ్ కుటుంబ సభ్యులకు కేటీఆర్ పరామర్శ. సివిల్ సప్లై సంస్థ పేరిట గత ప్రభుత్వం 40,500 కోట్ల రుణాలు. నాదెండ్ల మనోహర్. లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూమి పూజలో నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర. భారత ప్రధానిగా ముచ్చటగా 3వసారి నరేంద్ర మోదీ ఇటీవల బాధ్యతలు చేపట్టారు. దీంతో వరుసగా 3 సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ రికార్డును ప్రధాని మోదీ సమం చేశారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 11 సార్లు ఎర్రకోటపై నుంచి స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన 3వ ప్రధానిగా చరిత్రలో నిలిచిపోనున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలో పెద్దాపూర్ క్యాంపులోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో 3 రోజుల క్రితం తీవ్ర అస్వస్థకు గురై అనిరుద్ధ్ అనే విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే. అనిరుద్ధ్ కుటుంబం నివసిస్తున్న గ్రామానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం వెళ్లారు. అక్కడ విద్యార్థి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుమారుడిపైన బాధలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి 50,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. సాధారణంగా రాజకీయంగా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం, కానీ ఇప్పుడు ఏ రాజకీయం కూడా అవసరం లేదు. నేను గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్రంలో ఉండే మంత్రివర్గానికి నేను చేసే విజ్ఞప్తి, మనందరికీ పిల్లలు ఉన్నారు, మనందరికీ కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు. ఒక కుటుంబ సభ్యుని కోల్పోతే ఎంత శోకం ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. నేను మనస్ఫూర్తిగా ప్రార్థించేది, గత కొద్ది కాలంగా సంక్షేమ హాస్టళ్లు, గత కొద్ది కాలంగా సంక్షేమ వసతి గృహాలు ఏవైతున్నాయో వాటి ఆలన పాలన చూసుకుంటూ లేకుండా పోయినాడు. ఇప్పటికీ 36 మంది పిల్లలు గత 8 నెలల్లో మృత్యువాత పడ్డారు. కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు భువనగిరి హాస్టల్లో, 2 అమ్మాయిలు. అదేవిధంగా సూర్యాపేటలో కూడా ఆత్మహత్యలు జరిగినాయి. అదే మాదిరిగా ఇట్లా దురదృష్టవశాత్తు పాము కాట్లు, కల్తీ ఆహారం, ఇన్ని రకాల సంఘటనలు జరగడం అనేది నిజంగా కూడా బాధాకరం. వీళ్ళంతా మన పిల్లలు. ఎందుకంటే ఒక తల్లి కానీ తండ్రి కానీ తన బిడ్డను ఒక హాస్టల్ వేస్తే ఏమనుకుంటుందంటే, అక్కడ ఉండే టీచర్లు కానీ అక్కడ ఉండే ప్రభుత్వ అధికారులు కానీ తామే తల్లి తండ్రిగా వాళ్ళని కాపాడుకుంటారని అనుకునే నమ్ముతాం. అట్లాంటిది ఈరోజు సడన్ గా ఈ వార్త వచ్చి ఒక తల్లికి తండ్రికి, మీ అబ్బాయి ఇక లేడు లేదా మీ పాప లేదు అంటే ఎంత గుండె కోతకు గురైతారో అందరం కూడా అర్థం చేసుకోగలుగుతాం. కేవలం చావులే కాదు, దాదాపు 500 మంది పిల్లలు హాస్పిటల్లో పడ్డారు. ఈ విషాహారం తినడం వల్ల, కల్తీ ఆహారం తినడం వల్ల, అక్కడ ఉండే భోజనం నాణ్యత లేకపోవడం వల్ల. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, గతంలో పేద పిల్లలు బాగుండాలి, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, అగ్రకులాల్లో ఉండే పేదలు కావచ్చు, వాళ్ళు రెడ్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎవరైనా సరే పిల్లలు బాగుండాలి, ఆ పిల్లలు మంచిగా చదువుకోవాలి, ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు కావాలన్న ఉద్దేశంతో 1000 గురుకుల పాఠశాలను మన రాష్ట్రంలో పెట్టుకున్నాం. వాటిని జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసుకున్నాం. తర్వాత భవిష్యత్తులో వాటిని డిగ్రీ కాలేజీలు కూడా చేసి అవసరమైతే కేజీ నుంచి పీజీ దాకా ప్రభుత్వమే తల్లిదండ్రి లెక్క ఈ లక్షలాది మంది పిల్లల బాధ్యత తీసుకోవాలని చెప్పి ఒక బాధ్యతతో ఆలోచన చేసే ఈ నిర్ణయం తీసుకున్నాం. కానీ దయచేసి ప్రభుత్వాన్ని కోరేది, మీరు పట్టించుకోండి. ఘనంగా ఎస్ఎస్ఎల్సీ మేనేజింగ్ డైరెక్టర్ కోళ్ల కిషోర్ జన్మదిన వేడుకలు. పెద్ద సంఖ్యలో తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన కంచెర్ల భార్గవ్. వనస్థలిపురం ఆగస్టు 11. ఎస్ఎస్ఎల్సీ మేనేజింగ్ డైరెక్టర్ కోళ్ల కిషోర్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసానికి, కార్యాలయానికి చేరుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అందులో భాగంగా ఆయనను కలిసిన అభిమానులు పుష్పగుచ్చాలు అందించడంతో పాటుగా కిషోర్ కుమార్ ను శాలువాలతో సత్కరించి ఈ సందర్భంగా అభిమానులు కిషోర్ కుమార్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఇలాగే ఉండాలని ఆకాంక్షించారు. ఇలాంటి పుట్టినరోజులు నిండు నూరేళ్లు జరుపుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు కంచెర్ల భార్గవ్ తెలిపారు. ఈ సందర్భంగా కంచెర్ల భార్గవ్ మాట్లాడుతూ ఎన్నో ఒడిదుడుకులకు ఎదుర్కొని కిషోర్ కుమార్ ఎదిగారని గుర్తు చేశారు. ఆయన నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కిషోర్ కుమార్ ఇలాంటి మరిన్ని పుట్టినరోజులను ఆయురారోగ్యాలతో జరుపుకోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లు కంచెర్ల భార్గవ్ వివరించారు. స్మార్ట్ ప్లే ద్వారా సక్సెస్ అవి ఎట్లయితే కేబుల్ టీవీలో ఏ విధమైన ఆదాయం వచ్చిందో అదేవిధంగా ఓటీటీలో కూడా సమానమైన ఆదాయం 100 నుంచి 150 రూపాయల ఆదాయం తీసుకునే విధంగా మేము ముందడుగేస్తూ అన్ఎంప్లాయ్మెంట్, ఇందాక మా గురువుగారు చెప్పినట్టుగా అన్ఎంప్లాయ్మెంట్ అందరిని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ప్రతి ఆపరేటర్కి కానీ, ప్రతి ఐడి మన క్యూఆర్ కోడ్ క్రియేట్ చేసిన వాళ్ళకి కానీ వాళ్ళు 10,000 నుంచి 1,00,000 రూపాయలు సంపాదించే విధంగా
మేము సైన్యాన్ని తయారు చేసి స్మార్ట్ ప్లే ఆపరేటర్స్ని తయారు చేసి కొత్త టెక్నాలజీలో కూడా గొప్పగా తలెత్తుకునే విధంగా 30 సంవత్సరాలు ఈయనెట్లయితే నిలబెట్టాడో మరో 30 సంవత్సరాల వరకు బంగారు బాటేసే విధంగా మేము తీసుకెళ్ళదలుచుకున్నాం. మా స్మార్ట్ ప్లే విధానం అది. బర్త్డే కాదు మాకు ముఖ్యం, కేబుల్ ఆపరేటర్ భవిష్యత్తు ముఖ్యం. రాబోయే 30 సంవత్సరాల పాటు కేబుల్ ఆపరేటర్ ఏ విధంగా నిలదొక్కుకోవాలనేది మా ఆలోచన. మేము కేవలం ఇది మీ బర్త్డే సందర్భం దాని గురించి మేము ఏదో ఒక ప్రొఫార్మా తీసుకొచ్చి మా టీం అందరూ కూడా, మా స్మార్ట్ ప్లే టీం అందరూ కూడా, మా సురేష్ గతంలో ఎప్పటి నుంచో మాతోనే 20 సంవత్సరాలు ప్రయాణం చేశాడు. కేబుల్ టీవీ వ్యవస్థ కనుమరుగవుతున్న ఒక బాధ మాకు. కేబుల్ ఆపరేటర్లను చూసాం కాబట్టి, లోతుగా మేము చూసాం కాబట్టి, దయచేసి మీరందరూ మాతో సహకరించి ముందుకెళ్ళి 30 సంవత్సరాల పాటు మనం మరో వ్యవస్థని మనం కార్పొరేట్ ధీటుగా మనం నిలబడతామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. కిషోర్ గారు మాట్లాడిన దానిలో నేను చాలా ఆ మాట నేను మర్చిపోయిన, కంపెనీ వ్యవహారంలో నేను మాట్లాడలేను. కానీ ఇవాళ కిషోర్ చాలా అదృష్టవంతుడు, మీరందరూ అదృష్టవంతులు. ఎందుకంటే యావత్ భారతదేశంలో ఒక లీడింగ్ రెప్యూటెడ్ జీటీపీఎల్ కంపెనీ యావత్ ఇండియాలో ఇస్ ద నెంబర్ 1 కంపెనీ. ఆ కంపెనీతో ఈయనకు అనుకూలంగా ఇప్పుడు చెప్పారు కదా, కార్పొరేట్ అనుకూలంగా అగ్రిమెంట్ కాలేదు కిషోర్తోని. అదే భగవంతుడి అనుగ్రహం ఆయనకు. ఈయనకేంది కార్పొరేట్తో సంబంధం లేదు, నాన్ కార్పొరేట్ కింద కిషోర్ గారితో అగ్రిమెంట్ అయింది. చాలామంది అపోహాలు అనుమానాలు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇది. ఎందుకంటే ఇక్కడ మనోజ్ గారు కూడా చాలా వ్యక్తిగతంగా నాకు ఆయనకు 30-35 సంవత్సరాల అనుబంధం ఉన్నది. వ్యక్తిగతంగా చాలా జెంటిల్మెన్. ఆయన సౌత్ హెడ్గా ఉన్నాడు ఇక్కడ. ఆయన ఎంత కోఆపరేట్ చేసుకుంటూనే కిషోర్ గారు అనుకున్న ప్రకారంగా ఎప్పుడు పెద్ద లీడింగ్ కంపెనీలలో, రెప్యూటెడ్ కంపెనీలో నువ్వు రాకపోయినా పర్వాలేదంట. కానీ కిషోర్కి అక్కడ మాట నెగ్గింది. ఈయన అనుకున్న ప్రకారంగా వాళ్ళు అగ్రిమెంట్ చేసిండ్రు. దట్ ఈస్ కాల్డ్ యూఆర్ సో. మీ అందరిది అదృష్టవంతులుగా నేను భావిస్తూ, నిజంగా కిషోర్ తాను ఒక్కొక్కసారి దైవం ఇట్లా పూర్తిగా కింది స్టేజ్కి వెళ్ళిపోయినాక తక్కువని భగవంతుడు వచ్చి ఇక్కడికి నుంచి ఇక్కడ తీసుకుపోతాడు. ఎందుకంటే మెరాకిల్ చాలా జరిగినాయి. నా మనస్ఫూర్తిగా చెప్తున్నా ఈ మాట. ఏదో ఉద్దేశం కిషోర్ను ప్రశంసించాలి, ఇంకెవరినో మిమ్మల్ని అందరిని ప్రశంసించాలని కాదు. మీరు ఇవాళ ఈ స్థాయిలో ఇంకా ఎదుగుతున్నారు. ఆయనకు ఫుల్ కోఆపరేట్ చేయండి అని తను అడిగిండు. మనం ఇప్పుడు నేను నీకు చేస్తా, మా వయసు కూడా 60+ వచ్చేసినాం కాబట్టి ఎంత యాక్టివ్ రోల్ ప్లే చేయలేం. రాజకీయంగా మాకు అందరు ముఖ్యమంత్రులతో మంచో చెడ్డో చంద్రబాబు గారితో మాకు చాలా అనుబంధం ఉండే. ఆయన నాకు ఇంటికి పిలిచి, నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా, 97లో వినాయక చవితి రోజు మీరు ఫలానా నుంచి కాంటాక్ట్ చేయాలంటే అని అడిగిండు ఆయన. కానీ నేను రాజకీయాలలో ఎప్పుడు నేను చేసిన ఎమ్మెల్యేలను చేసిన చాలామందిని ఎక్కడెక్కడనో తీసుకుపోయినా. ఇక ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మనకు ఎంతో సముచిత స్థానం ఇచ్చిండ్రు. నేను ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మనకు సంబంధమే. మనకు గవర్నమెంట్తో ఏదైనా సంబంధం ఉంటే కిషోర్ గారికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తారు వాళ్ళు. నువ్వు చేస్తున్న యాగం ఇది పొలిటీషియన్స్గా మీకోసం వస్తాం. డెఫినెట్గా నువ్వు అనుకున్న ప్రోగ్రాం ముందుకు తీసుకుపో. ఇవాళ మీకు పదే ఎందుకు చెప్తున్నా అంటే, కార్పొరేట్ లెవెల్లో జీటీపీఎల్ అనే కార్పొరేట్ లెవెల్లో ఈయనకు అనుకున్న విధంగా అగ్రిమెంట్ చేసుకున్న ఘనత ఇండియాలో మొత్తం ఓన్లీ 1 పర్సన్, దట్ ఈస్ కాల్డ్ కిషోర్. కిషోర్ను మీరందరూ అభినందించాలి. నేను ప్రత్యేకంగా ఆయన జన్మదినం రోజు అభినందిస్తూ సెలవు. మరియు స్మార్ట్ ప్లే ఈ తరపున మా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎంఎస్ఓ మరియు కేబుల్ ఆపరేటర్ల గౌరవ అధ్యక్షుడు మా ప్రభాకర్ రెడ్డి గారు 30 సంవత్సరాల నుంచి కేబుల్ ఆపరేటర్లని కొన్ని వేల మందిని, ఇవాళ కేబుల్ వ్యవస్థ ఉందంటే మెయిన్ పిల్లర్ ఆయన ప్రభాకర్ రెడ్డి గారు. ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా కొన్ని వేల మంది కేబుల్ ఆపరేటర్లు ఇవాళ ఇంకా కేబుల్ టీవీలో జీవనం సాగిస్తూ ఉన్నారు. ఆ విధంగా 30 సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థను తీసుకొచ్చి ఈ 10 సంవత్సరాల నుంచి కూడా మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత మేము దిక్కులేని వ్యవస్థలో ఉన్నప్పుడు మాకు వెన్ను తట్టి ఇవాళ వరకు ఈ స్థాయి వరకు తీసుకొచ్చాడు. కేబుల్ వ్యవస్థలో హైదరాబాద్ అంటే ఇది చాలామంది బడా బాబులు నడిపే వ్యవస్థ. ఇది చిన్న చితగా ఒక ఇండిపెండెంట్గా వ్యవస్థ నడిపే వ్యవస్థ కాదు. పెద్ద వాళ్ళు నడిపే వ్యవస్థలోకి మేము అడుగుపెట్టిన తర్వాత మాకు ధైర్యం ఇచ్చిన, ముందుకు నడిపించిన ఏకైక వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు. అలానే మేము అంచెలంచెలుగా మేము ఎస్ఎస్ఎల్సితో మా ఉద్దేశం ఏంటంటే, మేము 86లో కేబుల్ ఆపరేటర్గా అవతరించాం కాబట్టి కేబుల్ ఆపరేటర్లందరూ కూడా ముందుకు ఎలా ఉండాలి అనేది కాన్సెప్ట్తోనే పనిచేస్తాం. ఎప్పటికీ కూడా
దేవుడి దయ వల్ల అనేక ఒడిదడుకులు ఎదుర్కొన్నాం. గత 15 సంవత్సరాల్లో అనేక ఒడిదడుకులు ఎదుర్కొన్నాం. హైదరాబాద్ వచ్చిన తర్వాత మాకు పెద్దలు వెనకాల ఉన్నారు. అదేవిధంగా ఇండిపెండెంట్ వ్యవస్థలో నడుపుకొచ్చాం. కానీ ఏమైందంటే ఈ మధ్య కాలంలో కేబుల్ వ్యవస్థ కుంటిపడతా ఉంది. రోజు రోజుకి కేబుల్ వ్యవస్థ తగ్గిపోతూ ఉంది. అంటే కేబుల్ కస్టమర్ అనేవాడు కేబుల్ టీవీలో నుంచునే పరిస్థితి లేదు. కస్టమరే మైగ్రేట్ అయిపోతున్నాడు. కేబుల్ ఆపరేటర్ ఇన్ని లక్షల ఖర్చు పెట్టుకొని కూడా సెటప్ బాక్సులు ఇచ్చి అనేక రకాలుగా వాళ్ళకి టెక్నాలజీ ఇచ్చినా కూడా ఆర్ఎఫ్ టెక్నాలజీలో రోజు రోజుకు తగ్గిపోతూ ఉంది. ఆర్ఎఫ్ టెక్నాలజీలో తగ్గుతుంది కాబట్టి కేబుల్ ఆపరేటర్లు కనుమరుగైపోతూ ఉన్నారు. గతంలో చూస్తే మీరు ఇక్కడ హైదరాబాద్లో చూస్తే జిహెచ్ఎంసీలో 900 మంది ఆపరేటర్లు ఉంటే వాళ్ళు కేవలం 150 మంది 200 మంది ఆపరేటర్లు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ డిటిహెచ్లో కానీ ఓటీటీలో కానీ ఇంటర్నెట్ సర్వీసుల్లో కలిసిపోయారు. ఈ వ్యవస్థ గ్రామాల్లోకి పాకకుండా ఉండాలి. కేవలం గ్రామాల్లో కూడా 35,000 మంది ఆపరేటర్లు దీని మీద ఆధారం పెట్టుకొని దాని కుటుంబాలు బతుకుతూ ఉన్నాయి. అంటే దగ్గర 1,00,000 కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. మేము కూడా గౌరవనీయులు పెద్దలకు చెప్పేది ఏంటంటే రాజకీయంగా మీకు ఉన్న అనుభవాలు, మీకున్న పెద్ద మనుషులు వీళ్లతో ఉన్న దీని అనుబంధాలను బట్టి దయచేసి ఇది ఇద్దరు ముఖ్యమంత్రుల దగ్గరికి మా కేబుల్ ఆపరేటర్ల తరఫున మెమరాండా తీసుకెళ్ళండి. పోల్ ట్యాక్స్ విధానంలో కానీ పోల్ ట్యాక్స్లో మొన్న మధ్య కొత్తగా వినపడ్డాయి. పోల్ ట్యాక్స్ వచ్చి మమ్మల్ని ఇమీడియట్గా వయసు తీయటం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. దయచేసి పెద్దలు మీ కేబుల్ ఆపరేటర్లు అందరూ ఏకం అవ్వాలి. ఏకం అవ్వకపోతే ఏమవుతుందంటే కేబుల్ ఆపరేటర్లు మనుగడ కోల్పోకుండా ఉండాలంటానికి మా బొట్టాళ్ళు ఏంటంటే మేము పుట్టుకతోనే కేబుల్ ఆపరేటర్గా ఉన్నాం కాబట్టి ఎలాగోలా కేబుల్ ఆపరేటర్ వ్యవస్థను కాపాడాలనే ఉద్దేశంతో తీసుకొచ్చాం. అదేవిధంగా ఈ కేబుల్ ఆపరేటర్ సమస్యలను తారాస్థాయికి ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్ళి తగు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే 1,00,000 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉన్నాయి. 1,00,000 కుటుంబాలను కూడా ఏ విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో మేము ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా మాకు ఈ మధ్య కాలంలో కేబుల్ టీవీకి మాకు జీటీపీఎల్ కూడా మంచి అండదండలు ఇచ్చి, మాకు మనోజ్ దుబే గారు కూడా మంచి అండదండలు ఇచ్చి మాకు వెన్ను తట్టి ముందుకు తీసుకొచ్చి మమ్మల్ని ఏ విధంగా జీటీపీఎల్ అనే వ్యవస్థ కూడా నాన్ కార్పొరేట్ సిస్టంలోకి తీసుకొచ్చే విధంగా మేము తయారు చేసి కేబుల్ ఆపరేటర్లకి అనుబంధంగా ముందుకు తీసుకొచ్చాం. అంటే కార్పొరేట్ వ్యవస్థ అనే దాన్ని తీసుకొచ్చి నాన్ కార్పొరేట్ అంటే జీటీపీఎల్ వ్యవస్థ కూడా మనది అనేటట్టుగా కేబుల్ ఆపరేటర్లోకి ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం. ఎందుకంటే బ్రాడ్కాస్టర్లో ఇవాళ కేవలం తెలుగు బ్రాడ్కాస్టర్లు ఎవరైతే ఉన్నారో పెద్ద వాళ్ళు వాళ్ళ స్థాయిలో కేబుల్ వాళ్ళు పోటీ పడే పరిస్థితి లేదు. ఎందుకంటే కేబుల్ టీవీలో ఇవాళ రోజు రోజుకి ఛానల్స్ తగ్గిపోతూ ఉన్నాయి, రేట్లు పెరుగుతూ ఉన్నాయి. కేబుల్ టీవీలో రేట్లు పెరిగే తరుణంలో పెద్ద అండదండలు జీటీపీఎల్ లాంటి వ్యవస్థలు అండదండలు లేకపోతే కేబుల్ టీవీ నడిపే పరిస్థితి లేదు. దానికి అనుగుణంగా ఎందుకంటే బ్రాడ్కాస్ట్లు డైరెక్ట్గా కేబుల్ కస్టమర్కి అందించేటట్టుగా వాళ్ళ ప్యాకేజీ మొత్తం కూడా అతి తక్కువ ధరకే డైరెక్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అందించే విధంగా తీసుకొచ్చారు. అంటే డైరెక్ట్ టు కస్టమర్, మధ్యలో ఆపరేటర్ ఉండడు, ఎంఎస్ఓ ఉండడు, డిస్ట్రిబ్యూటర్ ఉండడు. ఈ 3 వ్యవస్థలను కాలగర్భంలో కలిపేట విధంగా తెలుగు బ్రాడ్కాస్టర్లు కానీ ఇంగ్లీష్ బ్రాడ్కాస్టర్లు కానీ తయారయ్యారు. దానికి తొలి మెట్టుగా స్మార్ట్ ప్లే ఎస్ఎస్ఎల్సి తరఫున మేము ముందుకు తీసుకొచ్చి ప్రతి కేబుల్ ఆపరేటర్ ద్వారే మా కస్టమర్ని ఎన్రోల్ చేసుకోవాలి. కేబుల్ ఆపరేటర్ నెక్స్ట్ జనరేషన్, కేబుల్ ఆపరేటర్కు మరో జన్మ. అంటే కేబుల్ వ్యవస్థ కుంటిపడిపోతే కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ రోడ్డు పడకుండా ప్రైవేట్ వ్యక్తులుగా గవర్నమెంట్ సహకరించేది వేరు, మేము సహకరించేది కేబుల్ ఆపరేటర్లకి. ఇంతమందిని కూడా మేము కేవలం కేబుల్ ఆపరేటర్లను దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ బతకాలి. ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా వీళ్ళే ఎంఎస్ఓలుగా, వీళ్ళే లోకల్ కేబుల్ ఆపరేటర్గా గ్రామాల్లో కస్టమర్ల దగ్గర ఓటీటీ సర్వీస్ని అందించే విధంగా, అదేవిధంగా మా ఓటీటీ సర్వీస్ని మేము తీసుకొచ్చాం. ముందుగా మా స్మార్ట్ ప్లే టీం అందరూ కూడా దీన్ని చాలా చక్కగా తీసుకెళ్తూ ఉన్నారు. కేబుల్ ఆపరేటర్లు అందరూ కూడా నా బర్త్డే సందర్భంగా చెప్తూ ఉండా, మేము అతి తక్కువ ధరకే ఓటీటీ ప్లాట్ఫామ్ ఎస్ఎస్ఎల్సి స్మార్ట్ ప్లేలో అతి తక్కువ 99 రూపాయలకు ప్యాకేజ్ ఇచ్చాం. అది కేవలం కేబుల్ ఆపరేటర్కే ఆ ప్యాకేజ్ డిజైన్ చేసాం. దాన్ని ఏ విధంగా కస్టమర్కి కేబుల్ టీవీ ఎలా అయితే అమ్ముకుంటారో ఆ విధంగానే మీరు అమ్ముకోవాలి. అదేవిధంగా మీ గ్రామాల్లో ఈ బర్త్డే సందర్భంగా మీకు ఒక శుభవార్త చెప్తా ఉన్నాం. మీ గ్రామాల్లో
మేము ఏ విధంగా అయితే ఇక్కడ మీరు లోకల్ ఛానల్స్ నడిపారో ఇప్పుడు వరకు ప్రతి కేబుల్ ఆపరేటర్కి ఒక లోకల్ ఛానల్ మీ మొబైల్లోనే. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర పాల్గొన్నారు. పట్టణంలో మున్సిపల్ మార్కెట్ కాంప్లెక్స్ సమీపంలో ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు. సోమవారం వేకుజామున వేద పండితులు నిర్వహించిన హోమం, లక్ష కుంకుమార్చన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరంలో భారీగా ఎర్రచంద్రం దొంగలు పట్టుకుని సీజ్ చేసిన పోలీసులు. గంజాయి, ఎర్రచంద్రం అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం. కేసు ఉంది కదా, కోవిడ్ కేసు ఉంది కదా, ఆ కేసు తీసుకుని పద్దెనిమిది అది కనపా కదా పద్దెనిమిది. ఇక్కడ రాసిందండి. మారుతున్నాడు బైక్ మాలకు వచ్చాండి బండి ఉందని అంటున్నాడు. మా తీరా కన్నింగ్ అసలు
ఉమ్మడి గోదావరి జిల్లాలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఏలూరు, అమలాపురంలో రైతులతో నేడు ఆయన భేటీ అయ్యారు. 674 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. గోదావరి జిల్లాలో 35,374 మంది రైతులకు 674.47 కోట్ల రూపాయల బకాయిల పంపిణీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ హయాంలో సివిల్ సప్లైస్ కు రైతులు ధాన్యం అమ్మారన్నారు. రైతులకు అప్పటి వైసీపీ సర్కార్ నగదు చెల్లించలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 84,724 మంది రైతులకు 1,674 కోట్ల బకాయిలు జగన్ ప్రభుత్వం పెట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం మొదటి దశలో 1000 కోట్లను రైతులకు పంపిణీ ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన రైతు సోదరులందరికీ మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు ముందుగా నమస్కారాలతో పాటు మిమ్మల్ని నేను కోరేది ప్రభుత్వం తరఫున క్షమించమని కోరుతున్నాను. ఎందుకంటే మీరు పడిన కష్టాలు, పంట పండించడంలో మీరు ఎదుర్కొన్న అనేక సందర్భాల్లో ప్రభుత్వం నుంచి వైఫల్యాలను కూడా మీరు చూసి ఆ ఇబ్బందిని తట్టుకొని తరతరాలుగా మీరు మన జిల్లాకి మంచి పేరు వచ్చేటట్టు మీరు కష్టపడతానే ఉన్నారు. గత ప్రభుత్వం రైతాంగాన్ని సంక్షోభంలో నెట్టేసింది. ఏ దుస్థితికి తీసుకొచ్చారంటే కష్టపడి పండించుకునే ధాన్యాన్ని అమ్ముకున్నాక చేతికి మాత్రం సొమ్ము చేరలేదు. ప్రభుత్వం పైన ఒక భరోసాతో, ఒక నమ్మకంతో ప్రభుత్వం అనేక నిబంధనల్ని పాటించమని మీకు చెప్పినప్పుడు మీరు ఎక్కడ కూడా దాన్ని పొరపాటు చేయకుండా ప్రభుత్వ నిబంధనల మేరకే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని తీసుకెళ్ళి కొనుగోలు చేస్తుంటే అక్కడ కూడా అనేక సందర్భాల్లో మీరే చూశారు, మేము చూసాం ఏ విధంగా అక్రమాలు జరిగిపోయినాయి. స్థానికంగా ఏర్పాటు చేసిన ఈ రైతు భరోసా కేంద్రాల వలన ఎంత నష్టం కలిగిందో మన రైతాంగానికి మనందరం చూసాం. గతంలో కూడా అకాల వర్షాల వలన తడిచిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు నిజంగానే ఇందాక బొలిశెట్టి శ్రీని గారు చెప్పినట్టు రైతులను ఎంత ఇబ్బంది పెట్టారో మేము కళ్ళారా చూసాం. లారీలు తీసుకొస్తే 2 రోజుల తర్వాత రమ్మడం, ఆ 2 రోజుల తర్వాత మళ్ళీ తేమ శాతం ఎక్కువ ఉంది, వాళ్ళు రాసిచ్చిన రసీదు ప్రకారం మేము కొనుగోలు చేయమని చెప్పడం, నానా రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టి చివరికి వాళ్ళ చేతుల దగ్గర నుంచే డబ్బులు తీసేసుకుని రైతుల దగ్గర అప్పుడు వాళ్ళు కంప్యూటర్లో ఆ రికార్డులు ఎక్కించడం అనేది మనందరం చూసాం. ఈ వాస్తవాల గురించి మీ అందరిలో కూడా ఉన్న ఆవేదనే ప్రభుత్వంలో మేము ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి రోజు అధికారులతో నేను సమీక్షించినప్పుడు నాకే ఒక విధంగా భయం వేసింది. ఎందుకంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో ప్రతి ఏటా మేము దాదాపు 20,000 కోట్ల రూపాయలు టర్నోవర్ చేస్తాం. గత 5 సంవత్సరాల్లో ఎంత ఆర్థికంగా నష్టం కలిగించారంటే ఈ కార్పొరేషన్కి 40,550 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి. ఏ విధంగా మనం రైతుల్ని ఆదుకోగలుగుతాం మాకు అర్థం కాలేదు. ఆ సందర్భంగా మా అధికారులు 1,674 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి రైతులకి ఇంకా ఇవ్వాల్సిందంటే నిజంగా ఆ అవకాశం ఎట్లా కలుగుతుందా అని ఎదురు చూసాం. కానీ ధైర్యంగా మేము ఇంటర్నల్గా మేము మాట్లాడుకున్నాం, టార్గెట్ పెట్టుకున్నాం. నెల రోజుల్లోపే మనం ఎట్టి పరిస్థితుల్లో సరే, ఎంత కష్టమైనా సరే మన రైతాంగానికి మనం ఈ నిధులు అందించేటట్టు మనం కష్టపడదాం అని చెప్పి అధికారులందరూ కూడా ఆ రోజు కూర్చున్నప్పుడు తదనంతరం తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండలం కోరముల జేకే ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర రా రైస్ మిల్లర్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ 33 జిల్లాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన సమావేశంలో తెలంగాణ రైస్ మిల్లర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా వరంగల్ జిల్లాకు చెందిన పాడి గణపతి రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గణపతి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రా రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నిర్మలా శ్రీధర్, టంకు సురేష్, ఐలయ్య, రమేష్, జాజుల శ్రీనివాస్ గౌడ్, మహేష్, జనార్దన్, ప్రవీణ్, గర్రపల్లి శ్రీనివాస్, కాశ్య ఉపేందర్, కిష్టయ్య, తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జనరల్ బాడీ మీటింగ్ అనేది పెడితే 150 మంది 200 మంది కూడా జనరల్ బాడీ మీటింగ్ ఉండేది. ఈరోజు ఈ ప్రపంచం చూస్తే నిజంగా నాకు అనిపిస్తుంది, ఏమి ప్రపంచం ఇది, నేనెవరిని, మీరెవరు, ఎందుకు రావడం జరిగినటువంటి ఒక బాధ అనిపిస్తుంది. అంటే పిల్లలందరూ ఇంత బాధలో ఉన్నారు, ఎన్ని సమస్యలు ఉన్నాయని చెప్పని బాగా అనిపిస్తుంది. నేను తర్వాత మాట్లాడతాను, మీకు ధన్యవాదాలు తెలియజేద్దామని చెప్పి నేను ఇప్పుడు మాట్లాడడం జరిగింది. ఎవరైతే దయచేసిన వారు కానివ్వండి, ముందున్న వారు కానివ్వండి, మాట్లాడే ఎవరైనా 2 నిమిషాలు 3 నిమిషాలు
ప్రభుత్వానికి అనుకూలం, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర అసోసియేషన్ కమిటీకి వ్యతిరేకంగా మనం పోరాడతాం, మన సమస్యలను పోరాడమని చెప్పని అది దృష్టిలో పెట్టుకొని దయచేసి ఎవరు మాట్లాడినా అందరికీ అలాగే కనిపిస్తాం. ఎట్టి పరిస్థితులు ఎవరికైనా లేకపోవద్దు, లంచ్ ఉన్నది ప్రశాంతంగా చాలా కొన్ని సంవత్సరాలకు మనం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. ఆత్మీయ సమ్మేళనంలో పనులు రోజు ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి. అయ్యో హైదరాబాద్కి వచ్చినాం కదా, ఇదో అరగంట గంట మనబడి హైదరాబాద్ పనులు చూసుకోవాలని చెప్పిన విధానం కొంచెం దయచేసి ఈ ఒక్క రోజు పక్కన పెట్టి సభ సంపూర్ణంగా అందరూ మాట్లాడి అయిపోయేంత వరకు మనం మీరందరూ ఉండాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా నుంచి అక్కడ ప్రెసిడెంట్ ఆర్ఎస్ జిల్లా ప్రెసిడెంట్ గారు కృష్ణ గారిని మాట్లాడాలని కోరుతున్నాను. వరుసగా 11వసారి ప్రధానిగా మోదీ. అనిరుద్ధ్ కుటుంబ సభ్యులకు కేటీఆర్ పరామర్శ. సివిల్ సప్లై సంస్థ పేరిట గత ప్రభుత్వం 40,500 కోట్ల రుణాలు. నాదెండ్ల మనోహర్. లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూమి పూజలో నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి SV6 న్యూస్.